హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకోసం ఒక రకమైన కర్రీ తీసుకొచ్చాను. అదేం కాదు, వంకాయ మిండి రొయ్యలు కర్రీ వండుదామని చెప్పి అనుకున్నాను. మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, వెల్లుల్లిపాయలు, అలాగే మిండి రొయ్యలు నేను మార్కెట్ నుంచి, ఇండియా నుంచి పంపించారన్నమాట. గింటలో నేను దుబాయ్లో ఉంటున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు రెడీ చేసి, ఎందుకంటే వంకాయ కట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మనం సాల్ట్ వేసుకుంటే వంకాయ ముక్కలు బ్లాక్ కలర్ రాకుండా ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీగా ఉన్నాయి. ఆ గింటలు ఇంటి దగ్గర నుంచి పంపించారు. సరే ట్రై చేద్దాం అని చెప్పేసి వీడియో తీద్దాం, మన ఫ్రెండ్స్కి ఎవరు పెట్టలేదు కదా వీడియో లోపల అని చెప్పి పెట్టాను. అలాగే ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర వేసుకున్న తర్వాత అలాగే మనం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకుంటాను. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు కూడా వేసుకున్న తర్వాత అలాగే మనం కడిగిన వెండ్రాయిలు ఉన్నాయి కదా, వెండ్రాయిలు కూడా నూనెలో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నూనెలో ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు స్మెల్ అనేది రాదు. కర్రీలో కానీ మామూలుగా కానీ కూడా స్మెల్ రాదు. నేను కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ పెట్టాను. సర్లే, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం చూసారు గోల్డ్ కలర్లో వచ్చేసినాయి. గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అవి కూడా ఫ్రై అయ్యేలాగా ఉండాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత నేను ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే ఆయిల్లో మిక్స్ అవుతుంది అని చెప్పేసి ముందుగా సాల్ట్ వేసుకుంటాను నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత అప్పుడు చూడండి గోల్డ్ కలర్లో వచ్చేసి చూసారా. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి కొద్దిగా. అలాగే ముందుగా కట్ చేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు మనం వేసేసుకుందాం. ముందు చూసారా, ముక్కలు కట్ చేసినప్పుడు మనం సాల్ట్ వాటర్లు వేసిన వల్లనే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, లేదంటే మనం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా కామెంట్ కూడా పెట్టండి, వండే వంట ఏ రకంగా ఉంది ఏంటన్నది. ఒకసారి కలిపేసుకుందాం శుభ్రంగాను. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసేసి ఒక అలా ఉంచేసుకుంటే అది మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే మూత పెట్టిన తర్వాత మగ్గిపోతాయి. నేను ముందుగా నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అలాగే లైట్గా కారం కూడా వేసుకుంటున్నాను. కారం నేనైతే 1.5 స్పూన్ వేసాను. ఇది కూడా ఇండియా నుంచి పంపించారనమాట ఈ కర్రీ. కారం కూడా నాకు దుబాయ్లో ఉంది కానీ కారం నాకు నచ్చలేదు, మా ఇంటి దగ్గర నుంచి పంపించారనమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత బాయిల్ అవుతుంది, మనకు వాటర్ వేసుకుందాం. ఎంత వాటర్ పడుతుందో అన్నది చూసి దాన్ని బట్టి మనం వేసుకుందాం. వాటర్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గ్రేవీ కిందగా ఉండదు, పులుసు కింద అయిపోతుంది. మనకు గ్రేవీ కింద కావాలనుకుంటే కనుక వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నేను మీడియంగా వేసుకున్నాను వాటర్. ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా నేను ముందే కొత్తిమీర వేస్తాను, అది స్మెల్ మనకి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ముందుగా కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్. ఇలా ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ పడుతుందా, మసాలా వేసుకుందాం ఏంటన్నది ఒకసారి మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అలాగే ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. నేను మార్కెట్కి వెళ్ళి కరెక్ట్గా అప్పుడు తీసుకొచ్చి పార్సల్ పెడుతున్నాడు, మార్కెట్ని తీసి తెచ్చుకున్నాను.
మనకది కర్రీ రెడీ అవుతుంది. స్మెల్ తెలిసిపోతుంది నాకు. టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కర్రీ అయితే రెడీ అవుతుంది. అలాగే మూత పెట్టి తీసిన తర్వాత లైట్గా వాటర్ ఉంది, అది కూడా మనకి టైట్ అయ్యే వరకు ఉంచుకొని తీసుకుందాం. లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి స్లోలో పెట్టుకోవాలి, స్ట్రిమ్లో పెట్టుకోవాలన్నమాట. హెవీగా పెట్టుకుంటే ఒకసారిగా టైట్ అయిపోద్ది. స్ట్రిమ్లో పెట్టుకుంటే బాయిల్ అవుతుంటుంది. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఫైనల్గా వచ్చేసింది, కొత్తిమీర వేసుకుంటున్నాను. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అవుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్లో పెట్టుకుని చూద్దాం ఎలా ఉందో టేస్ట్. నాకు చూసినా నూరు ఊరిపోతుందా, మరి మీ అందరికీ ఎలా ఉందో తెలియదు, కానీ కామెంట్ చేయండి ఎలా ఉందో కర్రీ. గుమ్మలాడుతూ ఉంది. రొయ్యలు వంకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే దుబాయ్లో ఉండగా రూమ్లో ట్రై చేశాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.